హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి ఎంతోమంది న్యూ మమ్మీస్కి ఉన్న బిగ్గెస్ట్ డౌట్, ఎలాంటి డైపర్స్ పిల్లలకి యూజ్ చేయాలి, డిస్పోజబుల్ డైపర్స్ ఆర్ క్లాత్ డైపర్స్, ఏది యూజ్ చేస్తే మంచిది అని అయితే చాలామంది వర్రీ అవుతూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా మదర్గా ఉన్నప్పుడు ఇలానే చాలా సర్చ్ చేశాను ఏది బెస్ట్ పిల్లలకి అని చెప్పి. ఎందుకంటే మనం మన బేబీస్కి ది బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాం కాబట్టి. సో న్యూ మమ్మీస్కి ఉన్న డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోతో అయితే క్లియర్ అయిపోతాయి అనుకుంటున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను చేసిన వీడియోలు అన్నీ అయితే మీకు ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తాయి. సో ఇంకా లేట్ చేయకుండా ఏ డైపర్స్ బెస్ట్ పిల్లలకి అనేది అయితే మీతో షేర్ చేస్తాను. అండ్ మనం ఏ డైపర్ అయినా సరే, క్లాత్ అయినా డిస్పోజబుల్ అయినా, అది మన కంఫర్ట్ కోసం మనం చూస్ చేసుకున్న ఆప్షన్. సో ప్రతి ఆప్షన్లో కూడా పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. అంటే లైక్ క్లాత్ డైపర్లో అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అలానే డిస్పోజబుల్లో కూడా అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఇదే యూజ్ చేయాలని అయితే నేను చెప్పట్లేదు. ఎవరి లివింగ్ స్టైల్కి తగ్గట్లు వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను. బట్ ఏ సిచ్యువేషన్లో ఏది ఎలా యూజ్ చేయాలనేది అయితే మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నేను నా పర్సనల్గా జెన్యూన్ రివ్యూ అయితే ఇస్తున్నాను అనమాట. బట్ నేను చెప్పేది ఏంటంటే, డిస్పోజబుల్ యూజ్ చేస్తే కనుక ఎవ్రీ 3 అవర్స్కి ఒకసారి డైపర్ చేంజ్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ క్లాత్ డైపర్ యూజ్ చేస్తే కనుక వన్స్ బేబీ టాయిలెట్కి వెళ్ళినప్పుడు డైపర్ అయితే చేంజ్ చేయాలి. అండ్ డైపర్స్ వేస్తే ఆర్గాన్స్ పెరగవు, కాళ్ళు వంకర్లు వచ్చేస్తాయి అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. సో అదైతే మొత్తం అపోహలే అండి. ఎందుకంటే మీకు అలా చెప్తే, నెగిటివ్గా చెప్తే మనం వేయకుండా ఉంటామని చెప్పి అయితే మన పెద్దవాళ్ళు అలా చెప్తారు. ఎందుకంటే మనకి పూర్వకాలంలో ఈ డైపర్స్ అవేం లేవు, కాటన్ క్లాత్స్ అవే యూజ్ చేసేవాళ్ళు కాబట్టి అవే మంచివి, ఇప్పుడు కూడా అవే మంచివి. బట్ మన కంఫర్ట్స్ కోసం మన లివింగ్ స్టైల్ చేంజ్ అయ్యింది, జనరేషన్ మారింది కాబట్టి మనం ఇప్పుడు డైపర్స్ యూజ్ చేస్తున్నాం. కానీ ప్రాక్టికల్గా చెప్పాలంటే కాటన్ క్లాత్స్ లంగోటీస్లా స్టిచ్ చేయించుకొని యూజ్ చేయడం అనేది బెస్ట్ సొల్యూషన్. బట్ దానికి ఆల్టర్నేటివ్గా ఈ క్లాత్ డైపర్స్, డిస్పోజబుల్ డైపర్స్ అనేవి వచ్చాయన్నమాట. చాలామంది మమ్మీస్ ఏమనుకుంటారంటే, బేబీకి డైపర్ వేయాలి, వేయకపోతే కనుక లైక్ వాళ్ళు టాయిలెట్కి వెళ్ళినప్పుడు మొత్తం కాళ్ళన్నీ తడిచిపోతున్నాయి అని డైపర్ వేస్తూ ఉంటారు. కానీ ప్రాక్టికల్గా కాళ్ళంతా తడిచిపోయినా కూడా వాళ్ళకి అంత ర్యాషెస్ రావు. ఎందుకంటే ఎయిర్ కాంటాక్ట్ అనేది వాళ్ళకు ఉంటుంది కాబట్టి డ్రై అయిపోతుంది, మనకి ర్యాషెస్ అనేవి ఎలాంటివి రావు. బట్ దాని ప్లేస్లో మీరు డైపర్ వేయడం వల్ల ఖచ్చితంగా ర్యాషెస్ అయితే వస్తాయి. ఏ డైపర్ అయినా సరే, క్లాత్ డైపర్ అయినా ర్యాషెస్ వస్తాయి, డిస్పోజబుల్ డైపర్స్ అయినా ర్యాషెస్ వస్తాయి. మీరు డైపర్లో ర్యాషెస్ రాకుండా ఉండాలి అండ్ అది ఎఫెక్టివ్గా పనిచేయాలి అని అంటే కనుక ద వే ఆఫ్ టైం చేంజింగ్ అనమాట. మీరు టైంకి కరెక్ట్గా చేంజ్ చేస్తే కనుక డైపర్స్ అనేది ది బెస్ట్ అనమాట. ఇందులో క్లాత్ డైపర్స్ ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేయాలి, డిస్పోజబుల్ ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేయాలి అనేది అయితే మీతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫైనల్గా మనమున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో, కరెంట్ లైఫ్ స్టైల్లో ఖచ్చితంగా ఎవ్రీవన్ మస్ట్ అండ్ షుడ్గా డైపర్స్ అయితే యూజ్ చేయాల్సిందే. వెదర్ ఇట్ ఈస్ క్లాత్ డైపర్స్ ఆర్ డిస్పోజబుల్ డైపర్స్, ఏదైనా సరే యూజ్ చేయాల్సిందే. లేకపోతే మనం అయితే సర్వైవ్ అవ్వలేము బేబీస్తో. ఓల్డెన్ డేస్లో అయితే నొలక మంచాలు ఉండేవి. ఇన్ కేస్ వాళ్ళు టాయిలెట్కి వెళ్ళినా సరే బెడ్ కూడా తడిచేది కాదు, కింద హోల్స్లోంచి కింద పడిపోయి కాబట్టి వాళ్ళకి అంత ప్రాబ్లం ఉండేది కాదు. ఇప్పుడు అన్నీ డబల్ కట్ మంచాలే కాబట్టి సో ఈ పరుపుల మీద టాయిలెట్ వెళ్తారు అన్న భయంతో మనమైతే డిస్పోజబుల్ డైపర్స్ కానీ క్లాత్ డైపర్స్ కానీ యూజ్ చేస్తూ ఉంటాము. సో ఫస్ట్ అయితే నేను క్లాత్ డైపర్స్ గురించి చెప్తున్నాను. ఇవి క్లాత్ డైపర్స్ అనమాట. వీటికి సైడ్స్ ఇలాగా అడ్జస్ట్మెంట్స్ కూడా ఉంటాయి, బేబీ సైజుని బట్టి అనమాట. సో ఇందులో కొన్ని ఇలా ఇన్సైడ్ ప్యాడ్ ఉంటుంది అనమాట. ఇలా ఇన్సైడ్ ప్యాడ్ ఉంటుంది. కొన్నిటికి ఇక్కడ సైడ్స్ బటన్ ఇచ్చి ఇలా అవుట్ సైడ్ ఇక్కడ మనం స్టిక్ చేసుకునేలాగా ప్యాడ్ ఉంటాయి అన్నమాట. సో ఇవి ఏవైనా సరే క్లాత్ డైపర్సే. ఈ క్లాత్ డైపర్స్ ఫస్ట్ అయితే ఇవి చూస్తాకి చాలా హెవీగా ఉంటాయి. ఈవెన్ జస్ట్ డ్రైగా ఉన్నప్పుడే ఇవి చాలా హెవీగా ఉంటాయి. ఇంకా వెట్ అయినప్పుడైతే ఇవి ఇంకా చాలా హెవీ అయిపోతాయి అన్నమాట. ఇవి బేబీస్ క్యారీ చేయడం కూడా చాలా కష్టం. వాళ్ళ టైస్ పట్టేస్తాయి అన్నమాట. నడవడానికి కానీ వాళ్ళు కనీసం అటు ఇటు తిరగడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. వన్స్ టాయిలెట్ వేశారంటే ఇంకా నో ఛాన్స్ అనమాట. నెక్స్ట్ టైం టాయిలెట్ వరకు కూడా అసలు పని చేయదు. వన్స్ పీ చేసినప్పుడు మాత్రమే ఇది యూజ్ అవుతుంది. లైక్ మనం ఎప్పుడైనా పార్క్స్కి కానీ ఒక 1 అవర్ పక్క నైబర్స్ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ, టెంపుల్కి వెళ్ళినప్పుడు కానీ మనం డిస్పోజబుల్ యూజ్ చేయలేం. అలాంటప్పుడు ఇది యూజ్ చేయడం ది బెస్ట్ అనమాట. ఇందులో ప్యాడ్ చూడండి ఎంత థిక్గా ఉందో.
సో ఇంత థిక్గా ఉంది. దీని మీద ఇది వెట్ అయ్యేసరికి ఇంకా వెయిట్ పెరిగిపోయి బేబీస్కి మీకు బాగా హెవీగా అనిపిస్తుంది. వాళ్ళు ఈవెన్ వాక్ కూడా చేయలేరు అనమాట, అంత హెవీగా ఉంటుంది ఇది. సో ఇదైతే లిటిల్ బిట్ టఫ్ అని అయితే చెప్పచ్చు. బట్ ఇందులో ఉన్న అడ్వాంటేజెస్ ఇందులో ఉన్నాయి. ఇందులో నో కెమికల్స్, ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయరు. దీనివల్ల అయితే అసలు ర్యాషెస్ రావు. బట్ పేరెంట్స్కి కొంచెం టైం తీసుకుని చేంజ్ చేసి ఓపుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇవే ప్రిఫర్ చేయాలి, ఎందుకంటే ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయరు కాబట్టి. అండ్ వీటికి కొంచెం మెయింటెనెన్స్ కూడా ఎక్కువే, బికాజ్ హాట్ వాటర్తో వాష్ చేయాలి, డెటాల్ యూజ్ చేయాలి. సో మెయింటెనెన్స్ అయితే మాత్రం ఎక్కువ. కాస్ట్తో కంపేర్ చేసుకుంటే మాత్రం డిస్పోజబుల్ కంటే ఇవి బెస్టే. డిస్పోజబుల్ అయితే మీకు మంత్లీ అట్లీస్ట్ అరౌండ్ 1000 అయితే అవుతుంది. బట్ వన్స్ ఈ క్లాత్ డైపర్స్ మీరు పర్చేస్ చేశారంటే కనుక అట్లీస్ట్ ఒక 1 year అయినా సరే అయితే ఇవి మనకి వస్తాయి, యూజ్ అవుతాయి అన్నమాట. సో ఎకనామికల్గా కాస్ట్ పరంగా అయితే మాత్రం ఇవే బెస్ట్ అని చెప్తాను. సో ఇందులో అడ్వాంటేజెస్ వచ్చేసి కెమికల్స్ ఉండవు అండ్ మనీ తక్కువ అండ్ వాషబుల్. డిసడ్వాంటేజెస్ వచ్చి మెయిన్ హెవీగా ఉంటుంది అండ్ వెట్నెస్ ఈజీగా వెట్ అయిపోతుంది అనమాట వన్స్ బేబీ టాయిలెట్ పీ చేసినప్పుడు. మనకి జనరల్గా ఇప్పుడు ఇందులోనే ఈ టైప్ వచ్చాయన్నమాట, ప్యాడెడ్ అండర్వేర్స్ అంటారు. సో వీటికంటే బటన్స్ ఉంటాయి, బేబీస్ పడుకున్నప్పుడు కూడా మనం ఈజీగా వేసేయచ్చు. ఇది అండర్వేర్ టైప్ అనమాట. సో ఇవి కూడా సేమ్ ఇన్సైడ్ మీకు స్టిచ్ చేసేసి ఉంటుంది అనమాట ప్యాడ్. ఇవి మనకి వన్స్ వాష్ చేశాక ఇవి డ్రై అవ్వడానికి కూడా మనకి చాలా టైం పడుతుంది ఈ క్లాత్ డైపర్స్. సో అదొక డిసడ్వాంటేజ్. అండ్ మనం ఎప్పుడైనా ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు అయితే ఈ క్లాత్ డైపర్స్ అస్సలు పనికిరావు, ఎందుకంటే ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు బేబీస్ టాయిలెట్కి వెళ్ళొచ్చు, మోషన్కి వెళ్ళొచ్చు. సో అలాంటి టైంలో మనకి బయట వాటర్ అనేది దొరకదు. సో అలాంటి టైంలో దీన్ని తీసి పాడేయడానికి కుదరదు. దీన్ని మళ్ళీ ఆ వెట్గా ఉన్న దాన్ని కవర్లో పెట్టుకుని మనం త్రూ అవుట్ ట్రావెలింగ్ దాన్ని క్యారీ చేయాలి. అదే డిస్పోజబుల్ అయితే కనుక మనం త్రో చేసేయచ్చు, బయట పారేయచ్చు అనమాట. సో ట్రావెలింగ్ టైంలో అయితే డిస్పోజబుల్ ది బెస్ట్ అని చెప్పచ్చు. ఇంట్లో ఉన్నప్పుడు అయితే క్లాత్ డైపర్స్ అయితే మంచివి. నెక్స్ట్ వచ్చేసి నేను డిస్పోజబుల్ డైపర్స్ గురించి చెప్తున్నాను. బేబీస్కి అయితే మాత్రం ఈ డిస్పోజబుల్ డైపర్స్ చాలా కంఫర్ట్గా ఉంటాయి, కన్వీనియంట్గా ఉంటాయి. పేరెంట్స్కి కూడా మెయింటెనెన్స్ ఉండదు ఇందులో. వన్స్ యూజ్ చేశాక దీన్ని త్రో చేసేయచ్చు అనమాట. సో ఇదైతే అన్ని విధాలా కంఫర్ట్గానే ఉంటుంది. బట్ మెయిన్ ఏంటంటే ఈ డైపర్స్ తయారు చేసేటప్పుడు సింథటిక్ ఫైబర్ అనేది యూజ్ చేస్తారు. సో అది యూజ్ చేయడం వల్ల మన బేబీ టైస్కి ర్యాషెస్ అనేవి వస్తాయి. ఈ డిస్పోజబుల్ డైపర్స్ ఏంటంటే బేబీస్కి చాలా కంఫర్ట్గా ఉంటాయి, కన్వీనియంట్గా ఉంటాయి. బేబీస్కనే కాదు పేరెంట్స్కి కూడా చాలా కంఫర్ట్గా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి వాష్ చేయాల్సిన పని లేదు. అండ్ బేబీకి ఇందులో వెట్నెస్ తెలియదు కాబట్టి వాళ్ళు క్రాంకీగా ఉండరు. సో చాలా కన్వీనియంట్గా కంఫర్ట్గా ఉంటారు కాబట్టి పేరెంట్స్కి అది బెనిఫిటే అవుతుంది ఖచ్చితంగా. బికాజ్ ఇఫ్ ఇన్ కేస్ క్లాత్ డైపర్స్లో వెట్నెస్ వాళ్ళకి తెలిసిపోయి వెంటనే ఏడ్చేస్తారనమాట. సో ఇందులో ఆ వెట్నెస్ అనేది తెలియదు అనమాట. బట్ మనకి ప్రొడక్ట్ డీటెయిల్స్లో ఇది 8 hours హోల్డ్ చేస్తుంది పీ అని చెప్పి మెన్షన్ చేస్తారు. బట్ అలా 8 hours అయితే ఉంచకూడదు. ఎవ్రీ 3 hours అయితే డిస్పోజబుల్ డైపర్స్ ఖచ్చితంగా చేంజ్ చేయాలి. ఆ 3 hours మోస్ట్లీ నాకు తెలిసి 1 or 2 times పీ చేస్తారు. సో ఆ టైంలో అయితే దీన్ని చేంజ్ చేయాలి. ఇది అండ్ ట్రావెలింగ్లో అయితే మనకి డిస్పోజబుల్ డైపర్స్ చాలా యూజ్ అవుతాయి, బికాజ్ మనం దీన్ని వాష్ చేయక్కర్లేదు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ బేబీ మోషన్కి వెళ్తే కనుక వెంటనే దీన్ని తీసి పారేయచ్చు. అదే క్లాత్ డైపర్స్ అనుకోండి, ఇఫ్ ఇన్ కేస్ ట్రావెలింగ్లో వాళ్ళు మోషన్కి వెళ్తే కనుక సో దాన్ని మనం వాష్ చేయడానికి అక్కడ మనకి స్కోప్ ఉండదు, బయట ఎక్కడ పడితే అక్కడ వాష్ చేయడానికి కుదరదు కాబట్టి సో దాన్ని ఖచ్చితంగా కవర్లో పెట్టుకొని మళ్ళీ దాన్ని దాయాలన్నమాట. సో అది మేజర్ డిసడ్వాంటేజ్ ఇందులో. అండ్ ఈ డైపర్ ఏంటంటే మనకి కంప్లీట్ క్లోజ్డ్గా ఉంటుంది. సో క్లోజ్డ్గా ఉండడం వల్ల ఎయిర్ అనేది బయటది లోపలికి, లోపల ఎయిర్ బయటికి రాకపోవడం వల్ల వాళ్ళకి మెయిన్ ర్యాషెస్ అనేవి వస్తాయి, లోపల క్రిములు బ్యాక్టీరియాలు అనేవి రిలీజ్ అవుతాయి. సో 8 hours మీరు ఒకసారి థింక్ చేయండి, 8 hours బేబీ టాయిలెట్ వేసిన దాని మీదే వేసి 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 ఉంచితే లోపల ఎంత భయంకరమైన టాక్సిన్స్ రిలీజ్ అవుతాయి మీరే థింక్ చేయండి. సో దాన్ని బట్టి ఎవ్రీ 3 hours ఒకసారి చేంజ్ చేస్తే కొంచెం ర్యాషెస్ని అయితే తగ్గించవచ్చు అని అయితే నేను అనుకుంటున్నాను. సో రెండిటిలో క్లాత్ డైపర్స్లో డిస్పోజబుల్ డైపర్స్లో రెండిటిలో ఉన్న అడ్వాంటేజెస్ని కన్సిడర్ చేసుకొని నేను నా బేబీకి ఎలాంటి సిచ్యువేషన్స్లో ఎలాంటి టైంలో ఎలాంటి డైపర్స్ యూజ్ చేస్తున్నానో ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. అండ్
నా సజెషన్ ఏంటంటే లైక్ మార్నింగ్ టైంలో అంటే నైట్ ఖచ్చితంగా డిస్పోజబుల్ డైపర్సే యూస్ చేయాలి బెస్ట్. అండ్ డిస్పోజబుల్ డైపర్స్ కూడా మంచివి ఉన్నట్లో మీకు చీప్గా వస్తున్నాయి కదా అని చెప్పి తక్కువ క్వాలిటీ అయితే కొనకూడదు. కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టినా సరే మంచివి చేసుకుంటే కనుక వాళ్ళకి మంచిది, ర్యాషెస్ అయితే రాకుండా ఉంటాయి. నైట్ టైం అయితే ఖచ్చితంగా డైపర్ వేయాల్సిందే, బికాజ్ వాళ్ళు చాలాసార్లు టాయిలెట్కి అనేది వెళ్తారు కాబట్టి నైట్ మనకి పేరెంట్స్కి కూడా నిద్ర అనేది డిస్టర్బ్ అవుతుంది. సో ఎవ్రీ 3 అవర్స్కి వాళ్ళకి ఫీడింగ్ అది ఇచ్చేటప్పుడు డైపర్ అనేది చేంజ్ చేసుకోవడం బెస్ట్. ఇంకా డే టైం వచ్చేసి మనం టెంపుల్స్కి కానీ లైక్ పక్కన నైబర్స్ ఇంటికి కానీ లైక్ ఆడుకోవడానికి కానీ ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్లో బేబీస్ని ఆడించడానికి కానీ వెళ్ళినప్పుడు క్లాత్ డైపర్స్ అనేవి బెస్ట్. బికాజ్ ఆ టైంలో మనం డిస్పోజబుల్ వేసామంటే వాళ్ళు వన్స్ టాయిలెట్ వేసాక మళ్ళీ దాన్ని వేస్ట్గా పాడేయాలన్నమాట. సో అది వేస్ట్ అయిపోతుంది. సో అలాంటి షార్ట్ టైంలో మనం ఈ క్లాత్ డైపర్స్ని అయితే యూస్ చేసుకోవడం బెస్ట్. అండ్ నేను ఇచ్చే ఇంకో సజెషన్ ఏంటంటే బేబీ సైజ్కి నెక్స్ట్ సైజ్ తీసుకోవడం అనేది బెస్ట్. సో దట్ వాళ్ళకి లోపల ఎయిర్ బయటికి, బయట ఎయిర్ లోపలికి కొంచెం ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. కొంచెం లూజ్గా ఉండడం వల్ల వాళ్ళకి ఎయిర్ గ్యాప్ అనేది ఉండి కొంచెం ర్యాషెస్ అనేది తగ్గుతూ ఉంటాయి. ఎందుకంటే స్కిన్ కాంటాక్ట్ అనేది అప్పుడు కొంచెం తగ్గుతుంది, డైపర్కి స్కిన్కి కాంటాక్ట్ తగ్గుతుంది. ఇప్పుడు ఎల్ అనుకోండి, ఎక్సెల్ ప్రిఫర్ చేయండి అలా అనమాట. సో నెక్స్ట్ సైజ్ తీసుకుంటే వాళ్ళకి కొంచెం ర్యాషెస్ అనేవి తగ్గుతాయి. జనరల్గా మనకి క్లాత్ డైపర్స్ గురించి, ప్యాడెడ్ అండర్వేర్స్ గురించి కొన్ని ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి. లైక్ 8 అవర్స్ హోల్డ్ చేస్తుంది పీని అని. అవన్నీ ఫాల్స్ స్టేట్మెంట్ అండి. వన్స్ క్లాత్ కనుక వెట్ అయితే ఆ మాయిశ్చర్ అనేది ఖచ్చితంగా బేబీకి హార్మేనండి. బేబీ ఫీల్ అవుతుంది అండ్ బేబీ ఖచ్చితంగా ఏడుస్తుంది వన్స్ మాయిశ్చర్ అయ్యాక. మీకు వెట్గా ఉంటే మీరే ఎగ్జాంపుల్ మీకు మీరే థింక్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మన డ్రెస్ ఏదైనా కొంచెం వెట్గా అనిపిస్తే మనకి ఎంత డిస్కంఫర్ట్గా ఉంటుంది, బేబీస్ కూడా అంతే అండి. సో 8 అవర్స్ హోల్డ్ అయితే ఖచ్చితంగా చేయదు. ఓన్లీ సింగిల్ టైం పీన్ మాత్రమే ఇది హోల్డ్ చేస్తుంది. అవి జస్ట్ ప్రమోషన్ కోసం, వాళ్ళ బ్రాండ్ని ప్రమోట్ చేయడం కోసం చేసినవి మాత్రమే. బట్ జెన్యూన్గా అయితే ఇది ఓన్లీ 1 టైం మాత్రమే హోల్డ్ చేస్తుందండి పీని. ప్రాక్టికల్గా మీరే థింక్ చేయండి. ఎంతో అపురూపంగా చూసుకోవాల్సిన మన బేబీని 10 అవర్స్, 8 అవర్స్, 6 అవర్స్ ఒకే డైపర్ ఉంచేసి బేబీని అక్కడే టాయిలెట్ పీ చేసి వాళ్ళకి అది ఎంత హార్మ్ఫుల్లో మీరే థింక్ చేయండి. సో ప్రాక్టికల్గా ఆలోచిస్తే మీకే అర్థమైపోద్ది ఏది బెస్ట్, ఏది రాంగ్, ఏది రైట్ అనేది. సో నేను డైపర్స్ యూజ్ చేయొద్దు అనట్లేదు, యూజ్ చేయండి, బట్ రైట్ వేలో అయితే యూజ్ చేయాలని అయితే చెప్తున్నానండి. అండ్ అందరూ ఒకేలాగా ఇప్పుడు నేను క్లాత్ వాడుతున్నాను, నేను డిస్పోజబుల్ వాడుతున్నాను అని మిమ్మల్ని అదే యూజ్ చేయమనట్లేదు. మీ లివింగ్ స్టైల్కి తగ్గట్టు, మీ బడ్జెట్కి తగ్గట్టు, మీ కంఫర్ట్స్కి తగ్గట్టు మీరు యూజ్ చేసుకుంటే బెటర్. సో కొంతమందికి క్లాత్ డైపర్స్ బెస్ట్ అవ్వచ్చు, కొంతమందికి డిస్పోజబుల్ బెస్ట్ అవ్వచ్చు. సో అది టైం అనేది చెప్తున్నాను, ఏ టైంకి చేంజ్ చేయాలి, ఏ టైంకి ఎన్నిసార్లు పీ చేశాక చేంజ్ చేయాలి అనేది అయితే నేను మెన్షన్ చేస్తున్నాను ఇప్పుడు. సో మీ లివింగ్ స్టైల్కి తగ్గట్టు మీ బేబీకి ఏది కంఫర్టు, మీకు ఏది కంఫర్ట్ అనేది అయితే మీరే సెలెక్ట్ చేసుకోవాలి. అది ఇంకొకళ్ళు చెప్తే అది మీకు వచ్చేది కాదు. ఇప్పుడు నాకు ఒకటి కంఫర్ట్ అంటే అది మీకు కంఫర్ట్ అవ్వాలని కాదు, మీకు ఇంకోటి కంఫర్ట్ అవుతుంది. బట్ నా జెన్యూన్ రివ్యూ అయితే ఇదండి, నా జెన్యూన్ ఎక్స్పీరియన్స్ అయితే ఇది. ఈ విధంగా అయితే నేను యూజ్ చేస్తున్నాను మా బేబీకి. ట్రావెలింగ్లో ఇలాగా, నైట్ టైం ఇలాగా, లైక్ 1 అవర్ ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు ఇలాగా ఇవి యూజ్ చేస్తున్నాను అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ ట్రావెలింగ్ వెళ్ళినప్పుడు డిస్పోజబుల్, నైట్ టైం డిస్పోజబుల్, అండ్ 1 అవర్ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు క్లాత్ డైపర్స్ బెస్ట్ అని చెప్తున్నాను. బట్ ఇంట్లో సింగిల్గా నేనున్నప్పుడు మాత్రం కంప్లీట్గా అసలు ఏమీ వేయనండి. ఎందుకంటే ప్రైవేట్ పార్ట్స్కి గాలి తగడం అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఇన్ కేస్ ఆ పార్ట్స్లో మీకు గాలి తగలిపోతే కనుక ఖచ్చితంగా వాళ్ళకి లోపల యూరినరీ ఇన్ఫెక్షన్స్ అలాంటివి అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దట్ మీరు ఇన్నర్స్ అయినా యూజ్ చేయొచ్చు. లైక్ ఇలాంటివి చాలా లూజ్గా ఉండేవి తీసుకోండి. నెక్స్ట్ సైజ్ మీ బేబీ సైజ్కి నెక్స్ట్ సైజ్ ఇన్నర్స్ అయితే ప్రిఫర్ చేసి చాలా లూజ్గా ఉండేవి అయితే ప్రిఫర్ చేస్తే వాళ్ళకి మంచిగా ఎయిర్ అనేది తగులుతుంది. మంచిగా ఎయిర్ తగలడం వల్ల వాళ్ళకి ఎలాంటి ర్యాషెస్ రావు. అండ్ వన్స్ వాళ్ళు టాయిలెట్ వేసాక జస్ట్ వెట్ క్లాత్ ఎవ్రీ టైం వాళ్ళని వాష్రూమ్కి తీసుకెళ్ళి మొత్తం తడిపేసి అలా కాకుండా పోనీ వెట్ క్లాత్ అంతా కూడా వాళ్ళ టాయిలెట్ వేసిన ఏరియా అంతా కూడా తుడిచి అలా డ్రైగా ఉంచితే మాత్రం వాళ్ళకి ఎలాంటి ర్యాషెస్ అయితే రావు.
ఇంకో విషయం అండి, ఇప్పుడు డైపర్స్ యూజ్ చేయడం వల్ల ర్యాషెస్ వచ్చేసాయి అని తెగ డైపర్ ర్యాష్ క్రీమ్లు అవి యూజ్ చేసేస్తూ ఉంటారు. సో మీరే థింక్ చేయండి, అంత సెన్సిటివ్ పార్ట్స్ దగ్గర మీరు కెమికల్స్తో తయారు చేసిన క్రీమ్స్ యూజ్ చేయడం వల్ల అది వాళ్ళకి ఎంత హార్మ్ఫుల్ అనేది. సో దట్ ర్యాషెస్ రాకుండా మీరు జాగ్రత్త పడండి. ఇఫ్ ఇన్ కేస్ వస్తే న్యాచురల్గా తగ్గించడానికి అయితే ట్రై చేయండి. సో ఈ వీడియో అయితే లెంతీ అయిపోతుంది కాబట్టి నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఒకవేళ ర్యాషెస్ వచ్చినా కూడా వాటిని కెమికల్స్ క్రీమ్స్ వాటితో కాకుండా న్యాచురల్గా ఎలా తగ్గించాలి అనేది అయితే మీతో చెప్తాను. అండ్ ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వరకు డైపర్స్ యూజ్ చేస్తే బెస్ట్ పిల్లలకి అనేది కూడా నేను మీతో నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. సో ఫైనల్గా డిస్పోజబుల్ డైపర్స్, క్లాత్ డైపర్స్ వీటిని యూజ్ చేయడం వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్, ఏది ఏ టైంలో యూజ్ చేస్తే బెస్ట్, ఎన్ని అవర్స్లో చేంజ్ చేయాలి అనేది అయితే నాకు తెలిసిన దాని ప్రకారం, నేను ఫేస్ చేసిన దాని ప్రకారం నా ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేశాను. ఈ వీడియో కనుక అట్లీస్ట్ కొంతమంది న్యూ మమ్మీస్కైనా యూస్ఫుల్ అవుతుందని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో నిజంగా మీకు యూస్ఫుల్ అనిపించినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసుకుని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ మరో కొత్త యూస్ఫుల్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తాను. Thank you for watching our video. See you on next video. Bye bye.